బ్రేకింగ్ న్యూస్ హిమాచల్లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్ పై కాల్పులు జరిపారు దుండగులు. ఆయన నివాసంలోకి చొరబడి ఫైరింగ్ చేశారు. మొత్తం 12 రౌండ్లు కాల్చారు. దుండగుల కాల్పుల్లో మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. హిమాచల్లో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్ పై కాల్పులు జరిపారు దుండగులు. ఆయన నివాసంలోకి చొరబడి ఫైరింగ్ చేశారు. మొత్తం 12 రౌండ్లు కాల్చారు. దుండగుల కాల్పుల్లో ఇటు మాజీ ఎమ్మెల్యేకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 కూడా గాయపడడంతో ప్రస్తుతం వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. ఈ కాల్పులకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఇటు ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో అయితే ఇటు ఫైరింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అసలు మాజీ ఎమ్మెల్యే పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు కాల్పులకు సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయి శివ? రైట్ ప్రసన్న, హిమాచల్ ప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్ పై కాల్పులు జరిగాయి. తన నివాసంలో హోలీ వేడుకలు ముగిసిన తర్వాత బయటకు వస్తున్న సందర్భంలో ఈ కాల్పులకు తెగబడినట్లు కూడా తెలుస్తుంది. మనం బిగ్ టీవీ మీద విజువల్స్ లో చూస్తే కనుక ఒక బ్లాక్ కలర్ డ్రెస్ అలాగే ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్న 2 వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పులు జరిపిన సందర్భంలో మాజీ ఎమ్మెల్యే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కూడా ఉన్నారు. అతని దీపు అలాగే ఉత్తర భాగం మీద ఈ బుల్లెట్ గాయాలు అయినట్టు తెలుస్తుంది. దాదాపు 12 రౌండ్లు 2 దుండగులు కలిపి దాదాపు 12 రౌండ్ల కాల్పులు జరిపారు. బిలాస్పూర్ కు చెందిన మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే బాంబర్ ఠాకూర్ వారి నివాసంలో ఈ కాల్పులు గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు కూడా మనకు ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో 2 గాయపడినట్లు కూడా బిలాస్పూర్ ఎస్పీ సందీప్ ధావన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజెంట్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కాల్పులు జరిపిన సందర్భంలో అనుచర వర్గం అంతా కూడా తిరగబడిన నేపథ్యంలో వారందరూ అక్కడి నుంచి పరారైన దృశ్యాలు కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. మొత్తం చూసుకుంటే బ్లాక్ డ్రెస్ అలాగే ఆరెంజ్ కలర్ షర్ట్ వేసుకున్న 2 వ్యక్తులు అక్కడ కాల్పులు జరిపిన అనంతరం అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే అనుచర వర్గం తిరిగి వారిపై ఎదురుదాడి తీయే ప్రయత్నంలో వారిద్దరూ కూడా అక్కడి నుంచి పరారైన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే దాడి సమయంలో మొత్తం 12 రౌండ్ల కాల్పులు జరిగాయి. ఠాకూర్ అతనికి సంబంధించిన 2 అనుచర వర్గం అలాగే సెక్యూరిటీ ఆఫీసర్ తో పాటు మొత్తం గాయాలైన నేపథ్యంలో వారిని బిలాస్పూర్ ఆసుపత్రికి తరలించారు. ప్రజెంట్ వారందరికీ కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ ఇటు వీపు ఉత్తర భాగంలో గాయాలైన నేపథ్యంలో ఇటు మాజీ ఎమ్మెల్యే పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ కు కొంత పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఇటు మాజీ ఎమ్మెల్యేకు మాత్రం ఉత్తర భాగం అలాగే వీపు భాగంలో కూడా గాయాలయ్యాయి. ప్రజెంట్ ఇద్దరికి కూడా ఇటు సెక్యూరిటీ 2 మరోవైపు మాజీ ఎమ్మెల్యే 2 కూడా ప్రజెంట్ ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రజెంట్ వైరల్ అవుతోంది. ఎందుకు కాల్పు జరపాల్సి వచ్చింది, గత నేర చరిత్ర ఏంటి, ఎందుకు వారు ఇక్కడికి రావాల్సి వచ్చింది, మాజీ ఎమ్మెల్యేపై ఎందుకు కాల్పులు జరిపారనే కోణంలో కూడా పోలీసులు అయితే ప్రజెంట్ దర్యాప్తు చేస్తున్నారు. ఇక బిలాస్పూర్ లో ప్రజెంట్ గాయపడిన వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఎవరైతే కాల్పులు జరిపారో వారి కోసం మాత్రం పోలీసులు పలు బృందాలుగా విడిపోయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రసన్న, అయితే శివ, మనకి ఇక్కడ సిసి ఫుటేజ్ ఏదైతే ఉందో దాంట్లో కేవలం 2 వ్యక్తులు మాత్రమే ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కేవలం 2 ఉన్నారా లేదంటే ఇంకా కొంతమంది ఉన్నారనుకోవచ్చా? అలాగే చూసుకుంటే ఈ కాల్పుల్లో 2 వ్యక్తులకి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ఇంకా ఎవరికైనా ఇంజురీస్ అయిన పరిస్థితి ఉందనుకోవచ్చా? ఇప్పుడు అవుతున్న అధికారిక సమాచారం ప్రకారం కాల్పులు జరిపిన వ్యక్తులు మాత్రం ఇద్దరమే. మనం స్క్రీన్ లో చూస్తే మనం స్క్వేర్ లో 2 ఆరెంజ్ అలాగే బ్లాక్ డ్రెస్ లో ఉన్న 2ని ఒకసారి మనం చూడొచ్చు. వారిద్దరు మాత్రం అక్కడ కాల్పులు జరిపారు. ఎవరైతే కాల్పులకు గురయ్యారో ఎమ్మెల్యే వర్గం వారందరూ కూడా ప్రజెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. వారిని అంటే ఎదురు తిరిగే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే అనుచర వర్గం అంతా కూడా ఎదురు తిరిగిన వారిపై దాడి చేసే ప్రయత్నంలో వారు అక్కడి నుంచి భయపడి పరారైన పరిస్థితి కనిపిస్తుంది. వారి కోసం ప్రజెంట్ వారి పరారులో ఉన్న 2 దుండగుల కోసం పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపట్టారు. ప్రజెంట్ అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రజెంట్ కొనసాగిస్తూ ఉన్నారు. ప్రసన్న, రైట్, థ్యాంక్ యూ శివ. Thank you.